అమరావతి వాల్మీకి బోయ సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోయల ఆరాధ్య దైవం వాల్మీకి మహర్షి ఆలయాన్ని ప్రభుత్వ విప్ రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలోని వాల్మీకి మహర్షిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీరామనవమి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మంగళగిరి నియోజకవర్గంలోని ఎర్రబాలం గ్రామంలో వాల్మీకి మహర్షి ఆలయాన్ని సందర్శించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. కూలీ పనులు చేసుకుని పేదరికంలో జీవించే వాల్మీకి బోయలు అందరూ ఐకమత్యంగా కలిసి ఆలయాన్ని నిర్మించుకున్నారని, ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న సదుద్దేశంతో వ్యయప్రయాసలకు ఓర్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ఆనందంగా ఉందనన్నారు. ప్రజలందరికీ శ్రీరాముడు మార్గదర్శిగా, పరిపూర్ణమైన మానవత్వానికి ప్రతిరూపంగా, ధర్మానికి, సత్యానికి, సత్యనిష్టకు, పరిపాలనకు, దాంపత్య జీవనానికి శ్రీరాముణ్ణే ఆదర్శంగా తీసుకుంటామని, అటువంటి శ్రీరాముడి జీవిత చరిత్ర అద్భుత కావ్యమైన రామాయణాన్ని రచించిన వాల్మీకి బోయజాతి ఆదిపురుషుడని అన్నారు. రాష్ట్రంలో లక్షలాది మంది వాల్మీకి మహర్షిని దేవుడిగా పూజిస్తున్నారని అన్నారు. వాల్మీకి విరచితమైన రామాయణం చూపిన మార్గం, సతీపతుల జీవనం, అన్నదమ్ముల బాంధవ్యం, తండ్రి కొడుకుల వాత్సల్యానికి రామాయణమే ఆదర్శంగా నిలుస్తుందని, అటువంటి అద్భుతమైన రామాయణ రచయిత ఆదికవి మహర్షి వాల్మీకి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. రాముడు చెప్పిన మార్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదర్శవంతమైన పరిపాలనను రాష్ట్రంలో అందిస్తున్నారని, అన్ని వర్గాల సంక్షేమం, అన్ని ప్రాంతాల అభివృద్ధి, ఆదర్శవంతమైన పరిపాలన ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జరుగుతోందని అన్నారు. నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యుడు కావడం ఈ నియోజకవర్గం చేసుకున్న పూర్వజన్మ సుకృతం, అదృష్టంగా భావించాలనన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ఈ 2 సంవత్సరాల్లో సాగిస్తున్న ప్రగతి ప్రయాణం స్ఫూర్తిదాయకమైనదని తెలిపారు. మంగళగిరి నియోజకవర్గంలోని ఎర్రబాలంలో ఆదికవి వాల్మీకి మహర్షి ఆలయాన్ని సందర్శించుకోవడం చాలా సంతోషదాయకమైన విషయమని పేర్కొన్నారు. కళ్యాణ ఆనంద స్వామీజీ మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గం ఎర్రబాలంలో కూలి పనులు చేసుకునే బోయలు పేదలైనప్పటికీ అందరూ ఐకమత్యంతో కలిసి వాల్మీకి మహర్షి ఆలయాన్ని నిర్మించుకోవడం ఆదర్శప్రాయమనన్నారు. కూటమి ప్రభుత్వం ద్వారా రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు సందర్శించి భరోసాను ఇవ్వడం శుభపరిణామమనన్నారు. ఆదర్శనీయమైన రాముని చరిత్రను రామాయణంగా రచించిన వాల్మీకి మహర్షి ఆలయం అమరావతి రాజధాని ప్రాంతంలో ఉండడం, బోయలందరూ వాల్మీకి మహర్షిని ఆరాధించడం విశేషమనన్నారు. ప్రపంచ దేశాలు కూడా భారతదేశాన్ని ఆదర్శంగా తీసుకొని అత్యంత వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు చేసుకోవడం అందరికీ ఆదర్శనీయమనన్నారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ ఆనంద స్వామీజీ, వాల్మీకి బోయ సంఘ ప్రతినిధులు నల్లబోతుల లక్ష్మణ, కామినేని సాంబశివరావు, నల్లబోతుల సుబ్బారావు, చొప్పవరపు గోపి, బోడ సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీరాముడు ఆదర్శంగా, శ్రీరాముడి జీవనమే స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత ప్రమాణాలతో బతకాలనుకునే కోట్లాది మందికి ఈరోజు పండగ రోజు. శ్రీరామనవమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామంలో మహర్షి వాల్మీకి ఆలయాన్ని సందర్శించడం నిజంగా నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ఎందుకంటే చిన్న చితక పనులు చేసుకొని పేదరికంలో ఉన్న వాల్మీకి బోయ బంధువులందరూ కలిసి ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించుకున్నారు. ఇంకా దీన్ని విస్తరించుకోవాలని తపన పడుతూ ఉన్నారు. నిజంగా ఇంత చిన్న గ్రామంలో తక్కువ కుటుంబాలు ఉన్న వాళ్ళందరూ కలిసి ఐకమత్యంగా ఈ కార్యక్రమాన్ని చేశారంటే చాలా ఆనందంగా ఉంది. మహానుభావుడు శ్రీరాముడు మనందరికీ మార్గదర్శి, పరిపూర్ణమైన మానవత్వానికి, మానవ రూపానికి ఆయన ప్రతిరూపం. ధర్మానికి, సత్యానికి, సత్యనిష్టకు, పరిపాలనకు, దాంపత్య జీవనానికి శ్రీరామున్నే ఆదర్శంగా తీసుకుంటాం. అట్లాంటి అద్భుతమైన కావ్యం రామాయణాన్ని రచించిన వాల్మీకి మా ఆదిపురుషుడని చెప్పుకునే జాతి మాది. వాల్మీకి బోయలు ఈ రాష్ట్రంలో లక్షలాది మంది వాల్మీకిని దేవుడిగా పూజించుకుంటూ బతుకుతూ ఉన్నాం. అట్లాంటి మహర్షి వాల్మీకి విరచితమైన
రామాయణం చూపిన మార్గం సతీపతుల జీవనంలో కానీ, అన్నదమ్ముల బాంధవ్యంలో కానీ, తండ్రి కొడుకుల వాత్సల్యంలో కానీ, వీటన్నిటిలో కూడా రామాయణమే మనకు ఆదర్శంగా నిలుస్తుంది. అలాంటి అద్భుతమైన రామాయణ రచయిత ఆదికవి మహర్షి వాల్మీకి ఆశీస్సులు మా అందరికీ ఉండాలని, అట్లాగే రాముడు చూపిన మార్గంలో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఆదర్శవంతమైన పరిపాలనను ఈ రాష్ట్రంలో అందిస్తూ ఉన్నారు. ఎందుకంటే అన్ని వర్గాల సంక్షేమం, అట్లాగే అన్ని ప్రాంతాల అభివృద్ధి, ఆదర్శంగా పరిపాలన, ఇవన్నీ ఎక్కడ చూస్తామంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చూస్తాం. అట్లాగే మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు మంగళగిరి శాసనసభ్యుడు కావడం ఈ నియోజకవర్గం చేసుకున్న పూర్వజన్మ సుకృతం, అదృష్టం. ఈ మంగళగిరి నియోజకవర్గం ఈ 2 సంవత్సరాల్లో సాగిస్తున్న ప్రగతి ప్రయాణం స్ఫూర్తిదాయకమైండేది, అందరికీ ఆదర్శమైండేది. మరి ఇట్లాంటి మంగళగిరి నియోజకవర్గంలో ఈరోజు ఆదికవి మహర్షి వాల్మీకిని సందర్శించుకోవడం చాలా సంతోషదాయకమని నేను మనవి చేస్తూ ఉన్నాను. జై వాల్మీకి, జై జై వాల్మీకి. ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘ్ కమిటీ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అలాగనే మంగళగిరి నియోజకవర్గం అమరావతి వాల్మీకి సేవా సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఎర్రబాలెం గ్రామం వాల్మీకి ఆశ్రమం నందు ఈ పూజా కార్యక్రమాలు చేసుకొని సీతారాముల కళ్యాణాన్ని తిలకించిన భక్తులందరికీ నా యొక్క ధన్యవాదములు, శుభాభినందనలు. అలాగనే మాకు చిరకాల కోరిక మన ఎమ్మెల్యే గారు, రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు గారు, విప్పు గారు ప్రత్యేకంగా ఆహ్వానించాము. సార్ గారు వచ్చారు, స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించారు. తనంతరంగా ఈ యొక్క వాల్మీకి ఆశ్రమం నందు మా కులదైవం అయినటువంటి వాల్మీకి మహర్షి ఆధ్వర్యంలో ఈ స్థానంలో మాకు ఒక 50 సెంట్లు గవర్నమెంటు స్థలం కేటాయించాలని నారా లోకేష్ గారికి, మరి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగనే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి, మా కులం తరపున, మా నియోజకవర్గం తరపున, మా జిల్లా తరపున ప్రతి ఒక్కళ్ళము మేము వేడుకుంటున్నాము. మా యందు దయ ఉంచి మా కులదైవం అటువంటి వాల్మీకి మహర్షి దినదిన అభివృద్ధి చెందాలని ఇక్కడ ఒక వాల్మీకి భవనం ఏర్పాటు చేసుకోవడానికి, రాజధాని ప్రాంతం కాబట్టి ఇక్కడ అమరావతి ఇక్కడ కడుతున్నారు, రాజధాని ప్రాంతం హైకోర్టు ఇక్కడ ఉంది కాబట్టి స్టేట్ లెవెల్లో వచ్చేటువంటి వాల్మీకి బోయ కులస్తులందరికీ ఇక్కడ వాల్మీకి భవనం కావాలని మరి కోరుకుంటున్నాం. ధన్యవాదములు. శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రజలందరికీ కూడా. ఈరోజు మన మంగళగిరి నియోజకవర్గం ఎర్రబాలెం గ్రామంలో ఉన్నటువంటి వాల్మీకి మహర్షి దేవాలయంలో ఈరోజు శ్రీరామనవమి వేడుకలు జరుపుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా అనంతపురం ఎమ్మెల్యే గారు కాల్వ శ్రీనివాసులు గారు ఇచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు సేకరించడం జరిగింది. అట్లాగే ఈ యొక్క వాల్మీకి మహర్షి దేవాలయాన్ని డెవలప్ చేయడానికి కూడా ఆయన తన వంతు కృషి చేస్తానని చెప్పి తెలియజేశారు. మరి అన్నదమ్ముల అనుబంధం, కుటుంబ వ్యవస్థ గురించి కూడా మనకి అన్ని మార్గాలు చూపించినటువంటి రామాయణం ఎంతో ఆదర్శంగా తీసుకొని మన భారతదేశంలో ప్రజలందరూ కూడా రాముణ్ణి, శ్రీరాముల వారిని ఆదర్శంగా తీసుకొని అన్నదమ్ములు, కుటుంబ వ్యవస్థ అంతా కలిసి ఎలా ఉంటామో అలాగే రానున్న రోజుల్లో ఇక్కడ ఈ వాల్మీకి మహర్షి దేవాలయం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క దేవాలయం రానున్న రోజుల్లో గొప్పగా ఇంకా పునరుద్ధరించుకొని పెద్ద వ్యవస్థగా మారాలని చెప్పి తెలియజేస్తాం. ఈ రోజున యావత్ భారతదేశం అంతటా కూడా అత్యంత వైభవంగా ఈ శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామనవమి ఉత్సవాలు అత్యంత వైభవేతంగా చేసుకోవడం ఇది చాలా గొప్ప విషయం. ఒకవైపు అయోధ్య రామ మందిరంలో అత్యంత వైభవంగా చేసుకుంటుంటే దాన్ని ఆదర్శంగా తీసుకొని మన మంగళగిరి పట్టణంలో ఉన్నటువంటి మన ఎర్రబాలెం ప్రాంతంలో బోయ వాల్మీకి దేవాలయంలో మన బోయలందరూ కలిసి అతి పేదరికంలో ఉన్నా కూడా వారు రాముల వారిని ఆదర్శంగా తీసుకొని బోయ వాల్మీకినే వారు గురువుగా పెట్టుకొని చక్కగా వారు చిన్నా చితగా పనులు చేసుకుంటూ బయలుదారి పనులు చేసుకుంటూ కూడా ఒక ఆలయాన్ని నిర్మించుకోవడం, ఆలయానికి విశేషంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం ద్వారా మన అనంతపురం ఎమ్మెల్యే గారు కాలువ శ్రీనివాసరావు గారు ఇక్కడికి విచ్చేసి వీరందరికీ ఒక భరోసాని, ఒక ధైర్యాన్ని ఇవ్వటం, అలాగే వాల్మీకి మహర్షుల వారి యొక్క
అనుగ్రహాన్ని తీసుకొని వారి ఆశీస్సులతో ఈ యొక్క ప్రాంతాన్ని వారు ఈ దేవాలయానికి కావలసినటువంటి వసతులు ఏర్పాటు చేయడం అనేది ఇది శుభపరిణామం. ఎందుకంటే రాజధాని ప్రాంతంలోనే ఈ యొక్క వాల్మీకి దేవాలయం కొలువై ఉండటం ఇది ప్రపంచ దేశాలన్నిటికి కూడా ఒక ఆదర్శనీయమైనటువంటి ఒక రాముల వారి యొక్క చరిత్ర రాసినటువంటి రామాయణం రాసినటువంటి మన వాల్మీకి మహర్షుల వారు ఇక్కడ వేంచేసి ఈ రాజధాని ప్రాంతంలో ఉండటం, దానిని మన బోయ వాల్మీకులందరూ కూడా చక్కగా ఆరాధించడం అనేది ఇది చాలా విశేషమైనటువంటిది. ఈ రోజున ప్రపంచ దేశం కూడా భారతదేశాన్ని ఆదర్శంగా తీసుకొని అత్యంత వైభవతంగా ఈ యొక్క శ్రీరామోత్సవాలు చేసుకోవడం అందరికీ ఆదర్శనీయం. జై శ్రీరామ్, భారత మాతాకి జై. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై వాల్మీకి, జై వాల్మీకి, శబరి మాతాకి జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్. అలాగే దీని దర్శనం కూడా ఆ విజయకి రాత్రి మీద పైన మన చిన్నజాతి వారు మొన్న ఆంజనేయ స్వామి విగ్రహంలో అది మొన్నే ప్రతిష్ఠ చేశారు. చాలా బాగుంది, అది ఇంకా బాగా పూర్తి చేశారు. భవిష్యత్తులో వీరందరూ కూడా చక్కగా మన వాల్మీకి మహర్షికి, వాల్మీకి మహర్షికి. ఇక్కడ నుంచి మనం వాల్మీకి మహర్షి వారికి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. విడిపూలు అక్కడ పెట్టాను, సౌండ్లో దగ్గర పెట్టాను. వాల్మీకి మహర్షుల వారికి, వాల్మీకి మహర్షుల వారికి జై గురుదేవా, జై గురుదేవా, వాల్మీకి గురుదేవా. బాబాయ్ అలాగే మహర్షుల వారే తమకు అందజేసినట్టు భావన చేసి మా వాళ్ళందరినీ కూడా చక్కగా దేవాలయాన్ని దృష్టిలో పెట్టుకుంటాం. స్వామి కనిపిస్తున్నారా? కనిపిస్తున్నారండి. అవునవును, మొన్న ఈ మధ్య చేశారు. సీతానగరం అంటారు. ఎక్కడది? ఆ పైన భవిష్యత్తులో వీరందరూ కూడా చక్కగా మనం పోయే వాళ్ళని వీళ్ళందరూ కలిసి అభివృద్ధి చేసుకుంటే సమాజానికి ఒక మార్గదర్శకం అవుతుంది. మహర్షి వారి యొక్క తపస్సులు అంతా కూడా ఇది వీరందరూ కూడా వాల్మీకి మహర్షికి, వాల్మీకి మహర్షికి. ఇక్కడ నుంచి మనం రాజధాని పాదయాత్రలో కూడా అందరూ వెళ్తాం, అందరం వచ్చాం.